ఐపీఎల్ 2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ అదే తీరును కనబరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన హిట్ మ్యాన్ అవుట్ అయ్యాడు. గుజరాత్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బంతితో రోహిత్ను క్లీన్ బౌల్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్లో తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో రోహిత్ వరుసగా 2 బంతుల్లో 2 బౌండరీలు బాది మంచి టచ్లో కనిపించాడు. కానీ సిరాజ్ అదే ఓవర్లో 5వ బంతిని రోహిత్కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రోహిత్ శర్మ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్ అయి బ్యాట్ మరియు ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్ను గిరాడేసింది. దీంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. రోహిత్ను అవుట్ చేసిన వెంటనే సిరాజ్ క్రిస్టియానో రొనాల్డో వింటేజ్ కాల్మా స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తర్వాత ర్యాన్ రికల్టన్ను కూడా సిరాజ్ అదే బాల్తో బౌల్తా కొట్టించాడు. కాగా మహమ్మద్ సిరాజ్ బీజీటీ తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.